ఇక్కడ మరో న్యూస్ చూసుకుంటే మనం పంటలకు యూరియా అందించాలి. రాస్తారోకోలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ రైతులు రోడ్డుపై బైఠాయించి రైతులు రాస్తారోకో. పంటలకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రం తొర్రూరు ప్రధాన రహదారిపై గురువారం రైతులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ రైతులకు సంఘీభావం తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. శంకర్ నాయక్ గారు మాజీ శాసనసభ్యులు మహిబాద్ గారు నిన్న జరిగిన ధర్నాలో రైతులకు యూరియా గురించి జరిగిన ధర్నాలో పాల్గొనడం జరిగింది. అయితే రైతుల కోసం పోరాడడం, ధర్నాకు దిగడం ఇవన్నీ మంచి అభిప్రాయాలే, మంచి నిర్ణయాలే అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులు ఒక విమర్శ చేయడం జరిగింది. 10 ఏళ్ల పాలనలో మాజీ ఎమ్మెల్యే గారు మహిబాద్లనే ఉన్నారు, కానీ ఎప్పుడైతే అధికారం కోల్పోయారో అప్పుడే అప్పండౌన్ చేయడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వ అధికారులు కృష్ణ టు కృష్ణ ఎలా వస్తున్నారో ఏదైనా సందర్భం ఉంటేనే మహిబాద్కి రావడం, లేకపోతే ఊకల్లులో లేకపోతే వరంగల్ హంటర్ రోడ్ లోనే ఉండడం, అట్నుంచి అటే రియల్ ఎస్టేట్ చేసుకోవడం, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మహిబాద్ లేని సమస్య ఉంటే మాత్రమే వలస పక్షులకు రావడం, వలస పక్షులకు వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ వాదులు కూడా విమర్శించడం జరుగుతుంది. 10 సంవత్సరాలు స్థానిక పక్షి అధికారం కోల్పోయే తర్వాత వలస పక్ష ఎట్లా అయిండు? ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు లోకల్లోనే ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇందులో కొంతమంది మరొక మాట చెప్పడం జరిగింది. ఆస్తులు ఇక్కడనే ఉన్నాయి, క్యాంప్ ఆఫీస్ ఉంది, వచ్చిపోవడం జరుగుతుంది, ఏదో చిన్న చిన్న పనుల కోసం వరంగల్ హైదరాబాద్ పోవడం జరుగుతుంది, దానికి మాత్రాన ఇన్ని మాటలు అంటారా అని చెప్పి మరొక పక్క కూడా చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ శంకర్ నాయక్ క్యాంప్ ఆఫీస్ ఎప్పుడు బందే ఉంటుంది. ఇతరత్ర పనుల కోసం పోవడం గానీ లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల లేకపోవడం జరుగుతుంది, కానీ ఆయన ఉండడం జరుగుతుందని చెప్పి ఒక పక్క ఇద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. కాబట్టి అధికారం ఉన్నప్పుడు స్థానిక పక్షి, అధికారం పోయిన తర్వాత వలస పక్షి అనే రీతిలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ని కాంగ్రెస్ వాదులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి స్థానికంగా ఉండడమే ఉత్తమం. ఎందుకంటే రాజకీయ భౌతయ్యం మీకు ఎనలేని స్థాయికి తీసుకొచ్చింది మహిబాద్ నియోజకవర్గమే. కాబట్టి మహిబాద్ ఇదొక సమస్య కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ మీరు గుర్తించాలి, అన్ని సమస్యల మీద పోరాడాలని చెప్పి చెప్పడం జరిగింది. ఒక్క ఎమ్మెల్సీ తక్కలపేరు రవీందర్రావు మాత్రమే అన్ని సమస్యల మీద పోరాడడం జరుగుతుంది, ప్రతి వార్డు తిరగడం జరుగుతుంది, ప్రతి ఒక్క సమస్య మీద స్పందించడం జరుగుతుంది. కాబట్టి మహిబాద్ జిల్లాలో ఉన్నటువంటి మాజీలు అందరూ ఎవరు సక్కన వాళ్ళే ఉంటున్నారు. ఒక్క ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు మాత్రమే అన్నిటికీ మాట్లాడి ముందు రావడం, ఎమ్మెల్యేతోని ఎంపీతోని కలెక్టర్లతోని సమన్వయం చేసుకుంటూ ముందు పోవడం జరుగుతుందని చెప్పి ప్రజల్లో కూడా ఒక చర్చ ఉన్నది. కాబట్టి శంకర్ నాయక్ గారిని మహిబాద్లే ఉండి మహిబాద్ సమస్యల మీదనే పోరాడాల్సిందిగా మేము కోరుతున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. మహిబాద్ పట్టణ ప్రజల తరఫున మేము తెలియజేయడం జరుగుతుంది.